హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న చికెన్ ఫ్రై చేశాను. చాలా బాగొచ్చింది. చికెన్‌ను సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఒక బాణీలో నూనె వేడి చేసుకొని ఆనియన్స్‌ని వేయించుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకి. కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకి. మనం క్లీన్ చేసుకున్న చికెన్‌ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూయించిన విధంగా అలా మంచి కలర్ వచ్చే వరకి వేయించుకోవాలి. చికెన్‌ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఏసుకొని మంచిగా కలుపుకొని, చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుకొని, ఇప్పుడు చికెన్‌లో లో నుంచి వాటర్ వచ్చే వరకి దాన్ని కుక్ జేసుకోవాలి. చికెన్ కుక్ అయిన తర్వాత టమాటా వేసుకొని వేయించుకోవాలి. టమాటా కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి అలాగే. మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. టమాటా కుక్ అయిన తర్వాత కారం పొడి వేసుకోవాలి. చికెన్‌కి సరిపడంత కారం పొడి వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని అలాగే ఉడికిన తర్వాత ధనియాల పొడి, మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా. మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్‌లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు అలాగే కుక్ చేసుకోవాలి. చూడండి, ఎంత మంచిగా ఆయిల్ మాత్రమే తేలింది. వాటర్ మొత్తం కుక్ అయింది అనమాట. చికెన్ ముక్క కూడా మంచిగా కుక్ అయింది. ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది.